తాజా అంశాన్ని చూస్తున్నాం. కూటమి నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని అమరావతి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడుగు తెలుసుకుందాం. కృష్ణ, టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కూటమి నేతలకు ఏ అంశాలపై దిశానిర్దేశం చేశారు? పవిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారో దీనికి సంబంధించిన వివరాలను సుదీర్ఘంగా మాట్లాడారు. నేతలందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికి ప్రతి ఒక్కరూ తమ సొంత పనిగా బాధ్యత తీసుకుని వ్యవహరించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన రాజధాని అమరావతి రాష్ట్రానికి ఆత్మ లాంటిదని చెప్పి చంద్రబాబు వివరించారు. ఏదైతే మే 2న ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూటమి నేతలంతా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నందున త్వరలోనే రాష్ట్రంలో 42 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాన కార్యక్రమానికి ఆయన ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రావాలని చెప్పి కోరటం జరిగింది. ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు ఉండాలని ఎలా అనుకుంటామో ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి కూడా రాజధాని కూడా అంతే అవసరం అని చెప్పి చంద్రబాబు వివరించారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టి 2014 నుంచి కేంద్ర విద్యా సంస్థలు అలాగే విద్యా సంస్థలు అటు ఉత్తరాంధ్ర ఇటు కోస్తా రాయలసీమ 3 ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తూ వచ్చామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలంగాణకు హైదరాబాద్ అలాగే కర్ణాటక బెంగళూరు తమిళనాడుకు చెన్నై రాజధానుల ద్వారా 70% ఆదాయం వస్తుందని వివరించారు. అలాగే మనకు కూడా ఒక మంచి నగరం ఉంటే రాష్ట్రానికి కూడా సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని అమరావతి నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన విషయాన్ని కూడా సీఎం గుర్తు చేశారు. వారు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మించడంతో పాటు తిరిగి వారికి రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తున్నామని కూడా వెల్లడించారు. అలాగే రాజధానిలో రైతులను భాగస్వామ్యం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయని వివరించారు. రోడ్ల నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా అది దోహదపడుతుందని చెప్పి వివరించారు. కానీ కొన్ని వ్యతిరేక శక్తులు ఏదైతే కుట్రలతో ప్రజలను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పి సీఎం ధ్వజమెత్తారు. అభివృద్ధిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు చేస్తున్న మంచి పనుల గురించి కూడా వివరించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకుని ప్రజలకు వాస్తవాలు తెలపాలని చెప్పి సీఎం సూచించారు. ఇబ్బందులు అధిగమిస్తూనే సంక్షేమం అభివృద్ధి బాటను వేడటం లేదని ఆయన వివరించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే చేసిన అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలు ఏదైతే అటు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, అలాగే పోలవరానికి నిధులు సాధించడం, విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయించుకోవటం, అలాగే డిఎస్సి ప్రకటించడం, మత్స్యకార భరోసా ఇవ్వటం, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం, అన్న క్యాంటీన్లు పింఛన్లు పెంచడం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం వంటి అంశాలు ఏ విధంగా చేసుకుంటూ వచ్చింది 10 నెలల్లోనే ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా సరే అన్ని వివరించడం జరిగింది. త్వరలోనే రాష్ట్రంలో 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మొత్తం 175 నియోజకవర్గాలను రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. మొత్తంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వం ముందుకెళ్తుందన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన జరిగే రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో బాధ్యత తీసుకుని ముందుకొచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల నాయకులను కోరటం జరిగింది. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ.